మంచిర్యాల జిల్లా చెన్నూరులోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో డీఏపీ బస్తాలను పంపిణీ చేయగా రైతులు బారులు తీరారు. ఒక్కో రైతుకు ఒక బస్తా చొప్పున పంపిణీ చేస్తున్నారు. గంటల తరబడి నిరీక్షిస్తున్నా డీఏపీ ఇవ్వట్లేదని రైతులు ఆందోళన చేశారు. ఈ క్రమంలో బస్తాల పంపిణీ మధ్యలోనే నిలిపేశారు. మిగిలిన బస్తాలను పంపిణీ చేసేందుకు సంబంధిత అధికారులు పోలీసుల ద్వారా రైతులకు టోకెన్లను అందించారు. టోకెన్లు లభించని రైతులు తిరిగి ఆందోళన చేపట్టడంతో పంపిణీని పూర్తిగా నిలిపేశారు. పంపిణీ పద్ధతి ప్రకారం పంపిణీ జరగట్లేదని రైతులు ఆరోపించారు. మాకు 10 ఎకరాలు ఉంది. 10 ఎకరాలు అంటే మినిమం ఎకరాన్ని ఒకటి ఇచ్చినా కూడా 10 బస్తాలు వస్తాయనే ఉద్దేశంతో లైన్లోకి వచ్చినాం. పొద్దున 9:45కి లైన్కి వచ్చినాం. సూర్యకి డిఏపీ కలిపేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో రైతులు, వర్షం లేదు, వర్షం ఉండే ఇప్పటికే హీట్ ఎక్కువ ఉండేది. ఈ డిఏపీ కావాలనే అధికారులు ఇన్వెంట్ పెడతలేరా, లేకపోతే ప్రైవేట్ వ్యవస్థతో అజమాయిషిగా ఉండి పైసల లంచాలకే ఎగబడియా, లేకపోతే ఏదో తెలియదు. వచ్చినాం ఇప్పుడు 2 అవుతుంది. ఇంకా మందు బస్తాలు దొరకలేదు మాకు. మేము 10 ఎకరాలు చేస్తే ఒక్కడి కూడా ఇంకా దొరకలేదు మాకు. బస్తాలు ఎప్పుడైతే మేము వానలు కొడితే పంటలకే పోసు మేము ఎట్లా బతుకున్నాం, పొలాలను ఎట్లా చదువుకున్నాం ఈ ప్రభుత్వం చేయబట్టి. మేము పండితేనే మేము తినేది, మీరు కూర్చొని కూర్చుని అన్నం పెట్టా సార్. మాకు 10 అందితే ట్రిప్ అవుతాయి. ఒక్కడిస్తాడు, ఒక్కడు దేనికి పోసుడు చెప్పులు మరిగా.